హనుమాన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి తన ప్రసంగంలో ఓ మాట చెప్పారు. శతమానం భవతి సినిమా విడుదల అన్నది మెగా సినిమా బాలయ్య సినిమాలతో పాటు వచ్చింది. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు, ఏమయ్యా, ఓ పక్కన ఖైదీ నెంబర్ 150 నా సినిమా వస్తోంది, మరోవైపు బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి కూడా వస్తోంది, ఈ రెండిటితో పోటీ ఎందుకయ్యా అని అడిగితే, లేదు సార్, కంటెంట్ బాగుంటుంది అని దిల్ రాజు సర్ది చెప్పారట. ఇప్పుడు మెగాస్టారు ఈ విషయం ఎందుకు ప్రస్తావించారో దిల్ రాజు అర్థం చేసుకోవాలి. ఆ రోజు పెద్ద సినిమాలతో పాటు తన చిన్న సినిమా కంటెంట్ బాగుంది అని విడుదల చేసిన దిల్ రాజు, ఈ రోజు పెద్ద సినిమాలతో పాటు హనుమాన్ లాంటి చిన్న సినిమా విడుదలవుతుంటే ముందే వద్దు, వాయిదా వేసుకోండి అని దర్శకుడిని పిలిచి చెప్పడం ఎంతవరకు కరెక్టు అని దాన్ని ఈ రోజు మెగాస్టార్ గుర్తు చేసింది అందుకే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజానికి దిల్ రాజు వైఖరి అనేది ఎప్పటికప్పుడు విమర్శలకి గురవుతూనే ఉంది. గతంలో ఓసారి కూడా పండగకి డబ్బింగ్ సినిమాలు వద్దు అని చెప్పిన ఆయనే తర్వాత తను తమిళ హీరోతో తమిళ సినిమా నిర్మిస్తే అది డబ్బింగ్ సినిమా కాదు, స్ట్రైట్ సినిమా అని తెలుగు హీరోలతో సమానంగా విడుదల చేశారు.